క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఏమంటలా ఈవిడికి మళ్ళీ మతపరమైనటువంటి కొట్లాటలు జరగాలని కోరుకోవట్లేదు. ఈవిడికి కొట్లాటలు జరగాలని కోరుకుంటోంది ప్రస్తుతం. అది జనాలు కోరుకోవట్లేదు. ఇక్కడ షర్మిల గారు మొదటి నుంచి కూడా యాత్రలకు క్యారాఫ్ అన్నట్టు ఉంటారు. ఇక్కడ అప్పుడు చేసినా లేదంటే మన తెలంగాణలో చేసినా ఇప్పుడు ఇచ్చాపురం టు ఇడుపులపై అంటే ఇంత వేగంగా యాత్రల మీద డెసిషన్స్ తీసుకోవడానికి కారణం ఏంటి? ప్రజల్లో ఉండాలనా లేదంటే ప్రజల్లోకి వెళ్తేనే ఆ గుర్తింపు తెచ్చుకోవాలన్నా? అది ఆంధ్రాలో వర్కౌట్ అవుతుంది. అటెన్షన్ సేకర్తాను ఫస్ట్ నుంచి కూడా పబ్లిసిటీ కావాలని కోరుకుంటుంది కాబట్టి తిరుగుతూ ఉంటుంది. అంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు అంటే ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున తిరగాలి. మొన్నటి వరకు అంటే సొంత పార్టీగా తిరిగారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున తిరగాలి. ఆదరిస్తారా జనం? వెళ్ళిన చోట ఏమ్మా పో చీపో అనరు కదా ఎవరు కూడా. వచ్చినప్పుడు మాట్లాడతారు. ఈవిడ కోసం ఎగబడి ఎవరు రారు. రాజశేఖర రెడ్డి బిడ్డ చూద్దామని ఈవిడ కోసం వచ్చేవాళ్ళు ఎవరిని ఉంటారా? అది కదా సమస్య. అంటే పార్టీ నాయకురాలుగానే చూడాలా, కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా షర్మిలగా చూడాలా? నేను అనేది కాంగ్రెస్ నాయకురాలుగానే చూస్తారు. అంతేనా? రాజశేఖర రెడ్డి లెగసీ అన్నటువంటిది అవునన్నా కాదన్నా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి వచ్చేసింది. అవును. ఆ రోజున జగన్ని రాజశేఖర రెడ్డి బిడ్డగా ఎందుకు వెళ్ళినప్పుడు అంత అపారమైనటువంటి ఆదరణ వచ్చింది? రాజశేఖర రెడ్డి బిడ్డను చూద్దాం అనేసి. ఈ అమ్మాయి పట్ల ఆ సింపతి ఏమి రాలా, లేదా ఈవిడికి ఏదో అన్యాయం జరిగిందని జనం ఫీల్ కావట్లేదు. ఇప్పుడు మేబీ ఒకవేళ తెలుగుదేశం కనుక ఈమెని ప్రమోట్ చేయించాలంటే తెలుగుదేశం వాళ్ళకి కూడా భయం ఉంది. ఈమెను ప్రమోట్ చేస్తే రేపు పొద్దున ఓట్లు డివైడ్ చేసి తమకు దెబ్బతీసుద్దేమో అనేసి. అందుకోసమనే ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ అయినటువంటి ఛానల్స్ పత్రికలేమో ఈ అమ్మాయిని ప్రమోట్ చేయడం ద్వారా జగన్కి వ్యతిరేకత క్రియేట్ చేయొచ్చని చూస్తుంటే తెలుగు